నల్లమల అడవిలో జంతువులు, పక్షులు ఎన్నికలు నిర్వహించాయి. రాణి అనే నెమలిని మేయర్గా ఎన్నుకున్నారు. రాణి చాలా తెలివైనది. అది వెంటనే అడవిని వృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించింది. కాకులను నిఘా బృందంగా నియమించింది. అవి ఎప్పుడూ అడవిని చుట్టి వస్తూ వేటగాళ్ల గురించి హెచ్చరించేవి. చిలుకలు సమాచార వ్యవస్థగా పనిచేసేవి, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి సందేశాలు అందించేవి. ఏనుగులు రక్షణ బృందంగా ఉండేవి. ఒకరోజు భయంకరమైన కరువు వచ్చింది. రాణి అందరినీ సమావేశపరిచింది. కొంగలు దూర ప్రాంతాల నుండి నీటి మార్గాల సమాచారం తెచ్చాయి. కోతులు పండ్ల గుత్తులను జాగ్రత్తగా పంచాయి. గుడ్లగూబలు రాత్రిపూట కాపలా కాశాయి. ఈ విధంగా అడవి కరువును ధైర్యంగా ఎదుర్కొంది. నెమలి నాయకత్వంలో అడవి మరింత బలపడింది. అందరి శక్తులను గుర్తించి సరిగ్గా వినియోగించడమే మంచి నాయకత్వం అని అందరూ నేర్చుకున్నారు.